పడ్డ వలసలను మళ్లీ మొదలు పెట్టాలని టీడీపీ ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం మంచి ముహూర్తాలు లేకపోవడంతో పార్టీలోకి వచ్చేవారు తాత్కాలికంగా ఆగారంటున్నారు టీడీపీ నేతలు. అలా కొంతకాలం పాటు ఆగిన వలసలపై మళ్లీ దృష్టి సారించాలని భావిస్తోంది అధికార పార్టీ. ఏపీలో మళ్లీ వలసల సీజన్ ప్రారంభం కాబోతోందా? తెలుగుదేశం పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లోగానే వీలైనంత మంది వైసీపీ ఎమ్మెల్యేలను సైకిలెక్కించే కార్యక్రమం పెట్టుకున్నా రాజ్యసభ ఎన్నికల్లో 4వ అభ్యర్థిని పోటీకి నిలపకపోవడంతో వలసల వ్యవహారంలో కాస్త జోరు తగ్గింది. అయితే మళ్లీ ఈ కార్యక్రమాన్ని స్పీడప్ చేయాలని పార్టీ సీనియర్లకు ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. దీంతో పార్టీ వర్గాలు ఆ దిశగా దృష్టి సారిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య 18. మరో 2-3 సైకిలెక్కేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం. ఈసారి చిత్తూరు, ప్రకాశం జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రపై కూడా టీడీపీ పెద్దలు దృష్టి సారించబోతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలే కాకుండా సీనియర్ నేతలను కూడా చేర్చుకునే దిశగా అధికార పార్టీ స్కెచ్ గీసినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలపై కన్నేసినట్టు పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఓవైపు ఎమ్మెల్యేలను, పేరున్న నేతలను పార్టీలో చేర్చుకునే అంశంపై దృష్టి సారిస్తూనే కింది స్థాయిలో కూడా వైసీపీ శ్రేణులను టీడీపీలో చేర్చుకునే వ్యవహారంపైన ఫోకస్ పెట్టాలని అధినాయకత్వం ఆదేశాలు జారీ చేసిందంటున్నారు. ఇక ఇదే సమయంలో పాత, కొత్త నేతల మధ్య ఉన్న గ్యాప్ కూడా వీలైనంత వరకు తగ్గించుకునే దిశగా వ్యవహరించాలని పార్టీ అధినేత సీనియర్ నేతలకు, జిల్లా ముఖ్య నేతలకు పదే పదే చెప్తున్నారు. ఆ క్రమంలో చాలా వరకు గ్యాప్ తగ్గినట్టు కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఇంకా కొంత అసంతృప్తులు కనిపిస్తున్నట్లు పార్టీ దగ్గర సమాచారం ఉంది. ఇప్పటికే కర్నూలు, కడప, ప్రకాశం వంటి జిల్లాలో చేరికలతో గ్యాప్ కనిపిస్తుండటంతో వాటిని కూడా కంట్రోల్ చేసే దిశగా పార్టీ అధిష్టానం మరింత సీరియస్ గా కాన్సంట్రేషన్ చేస్తే తప్ప పరిస్థితులు చక్కదిద్దుకోవనే భావన వ్యక్తమవుతోంది.